ప్రభునామ మీ ఎందుకు ఉందండి. దేవుడు కృపనిచ్చి ఆయన నడుస్తున్న దేవుని పని చేస్తున్నాం. ఈ యొక్క చివరి పునరుద్ధానం ఏంటండి, చివరి పునరుద్ధానంలో పాల్గొని కొని చూస్తున్నాం. గతవాళ్ళు ఏం తెలుసుకున్నాం? క్రొత్త మనిషి. దేవుడు ఎరిగినవాడా? ఎరిగినవాడు. సరే, ఈరోజు అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనము. 8:26. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. చాలండి, తాను చూసుకుందాం. కృప కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, కొన్నాళ్ళు ప్రత్యేకముగా తండ్రి ఈ చివరి పునరుద్ధానంలో నీ యొక్క నామాన్ని ప్రభా స్మరణ చేస్తూ, ఇక్కడ ప్రభా దేవుని ఎరగనివాడు ప్రభా నీ సందుకొచ్చి నీ యొక్క ఆలయంలో ప్రభా ఆరాధన చేసుకుంటున్నాడు. అయితే మేము ఎరిగిన వారమైండు కూడా ప్రభా ఆరాధనలో పాల్గొనలేకపోతున్నాం, క్షమించండి. ప్రత్యేకంగా ఈ వాక్యం మా అందరిలో నింపి నడిపించాం తెచ్చేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, ప్రత్యేకముగా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత దేవుని ఆత్మ పిలుపు మీద పిలుపు అంటే అర్థం ఏంటి? అశ్వప్రియుడు అంటే అర్థం ఏంటి? అశ్వప్రియుడు అంటే ప్రియుడు, అశ్వము అంటే గుర్రము, అంత స్పీడ్ అన్నమాట. అంటే వేగవంతంగా ఉన్నాడు. ఎవరు? ఫిలిప్. అంటే అంతకుముందు ఏం జరిగింది? అక్కడ సమరయులు ఉన్నారు. ఈ సమరయులు అండి ఆ యొక్క యెరూషలేము నుండి ప్రాణదోలబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. అలాంటి యెరూషలేములో నుండి ఆ యొక్క సమరయుల మార్గానికి వచ్చి అలా బోధించగా అనేక మంది రక్షింపడ్డారు. అందులో ఒకనాడు గాలిలో సీమోను ఉన్నాడు. ఆరుగురు రక్షింపడ్డాడు, అంటే పాపం తీసుకున్నాడు. కానీ యెరూషలేము నుండి ఇద్దరు వచ్చారట. ఎవరెళ్ళు? పేతురు, యోహానులు వచ్చినప్పుడు వారందరి మీద పరిశుద్ధాత్మ ఉంచారు. పరిశుద్ధాత్మ ఉంటే అందరూ పరిశుద్ధం పొందినట్లు అందరూ. కానీ ఈయన ఎదుకు రాలా. ఎందుకు? గాఢసీమను ఎదుకు రాలా. చూసినట్ట ద్రవ్యం పెట్టాడు. ద్రవ్యం అంటే డబ్బులు పెట్టాడు. అయ్యా మాకేమంటే, అయ్యా నీ ద్రవ్యం మాకు అవసరం లేదు, నీవన్నీతో నశిస్తుంది. ఇదిగో నీ హృదయము సరైన కనపట్టలేదు, గోర్దుష్టత్వంలోను దుర్నీతి బంధకులు కాబట్టి నీకు పాలు లేదు. అలాంటి సందర్భంలో ఇక్కడ దేవుడు ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు, నీవు అదుగో లేచి గాజాకు వెళ్ళు మార్గములో, అరణ్య మార్గము. గాజా అంటే ఉంది అంటుంది ఆ ఫిలిస్తీన్ల బార్డర్ అండి. ఫిలిస్తీన్లు గాజా, అదే మొట్టమొదటి. అందులో సాంసోను గాజాకి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు? గాజాకి వెళ్ళాడు అంటే ఫిలిస్తీన్లను హతము చేయటానికి. కానీ వెళ్ళింది ఒకటి, చూసింది ఒకటి. ఎవరు? సాంసోను. అంటే ఆ గాజా నివాసులు దుర్మార్గులు. కానీ అలాంటి మార్గంలో వెళ్ళు. అరణ్య మార్గమున వ్యక్తి వచ్చాడు. వెళ్ళి రథం ఆపి ఆగు,
అంటే ఎవరంటే 27 వచ్చిన అప్పుడు ఐథియోపియల రాణి అయిన కాందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగార మంత్రిలో మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చూడండి, దక్షిణాఫ్రికా నుండి ఐథియోపియా దేశం అంటే దక్షిణాఫ్రికా నుంచి ఎందుకు వచ్చి యెరూషలేముకు? ఆరాధన చాలా ప్రాముఖ్యం. కొన్ని వందల మైళ్ళ నుంచి వచ్చాడు. ఎవరు మనమైతే దగ్గర నుంచి రాలేకపోతున్నాం. దగ్గర 100 అడుగులు కూడా లేదు. కానీ ఆయనకి వస్తున్నాడు అండి నిలబడ. అదిగో ఐథియోపియా రాణి అయిన కాందాకే క్రింద ధనాగరమంతటి మీద ఈయన అధికారట. అంటే ఏంటి? ట్రెజర్ అంటుంది, ధనాన్ని నిలిపించే గది. అదే ట్రెజర్ అంటే అదిగో ఖజానా. అక్కడ నుంచే వెళ్ళిపోద్ది, అక్కడికి బ్యాంకులకి వెళ్ళిపోద్ది. బ్యాంకులో డబ్బులు నిల్వ ఉండదు. బ్యాంక్ ఏం కావాలో ముందు ఆ ఖజానా దగ్గరికి వెళ్తారట, ఆ ట్రెజరీ. వాళ్ళకి వెళ్తే ఎంత కావాలని తీసుకొస్తారు, అన్నీ మోసుకొని బ్యాంక్ వస్తారు, తీసుకుంటారు. అలాంటి దాని మీద అంటే అధికారి అట వచ్చి ఎడగలుగుతాడు. యెరూషలేముకి వస్తున్నాడు. దేనికోసం వచ్చాడు? ఆరాధన అమ్మ చాలా ప్రాముఖ్యం. వార్షిప్ మనండి ఏదో తేలికంటున్నాం కాదు, తేలిక కదట. అందుకనే ఆరాధనకు ఎవరు వస్తారు? క్రైస్తవులు వస్తారా? ఎవరు వస్తారు ఆరాధనకు? చెప్పండి, ఎవరు వస్తారు ఆరాధనకు? ఎవరెవరు వస్తారు? చూడొకసారి యోహాను సువార్త 12వ అధ్యాయము 12:20. యోహాను 12:20. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బెత్సెదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. ఎవరిట? ఆంద్రేయ. ఎందుకని చెప్పలేదు ఆయన ఫిలిప్పు? అంటే ఎవరు అంటే గ్రీసు చేస్తారు. ఎవరు గ్రీసు చేస్తారు అంటే ఎవరు? రాజు చెప్పాను కదా, మర్చిపోయినప్పుడే. మాసిదోనియా అంటే ఇక్కడ ఫిలిప్పు రాజు అంటే గ్రీకు దేశం. అది గ్రీకు అంటే దేవుని ఎరగని వారు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఆరాధించడానికి. ఎక్కడ? పండుగలో. ఆ పండుగ ఆరాధించడానికి వచ్చారట. ఎవరు? ఆ గ్రీసు చేస్తున్నట్ట. వచ్చి అయ్యా మీ యేసుని కోసం చూడవాలంటే ఈ యొక్క ఫిలిప్పు అన్నాడు, అది ఆంద్రేయ. ఇదిగో ఎందుకని నువ్వు చెప్పేవారిని చెప్పిస్తావు కదా. అది అలాంటి ఆరాధనకు వచ్చినట్టే దేవుని ఎరగని వారట. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఫిలిప్పు వెళ్ళి అది ధనాగార మంత్రుల మీద మంత్రి అయిన అండి ఈ యొక్క నపుంసకుడు. ఎవరంటానా? నపుంసకుడు అంటే ఉంది, అటు స్త్రీ కాదు, పురుషుడు కాదు. మనమేంది? పురుషుల స్త్రీలమా? రెండు కాదు అనేది. ఇక్కడేమో ప్రార్థన అంటే మన ఇష్టం, లోకవిషయాలు అంటే అబ్బో అది అంటే లోకము కావాలా, ప్రభు అట్లా కుదరదు. దాన్ని నపుంసకత్వం. మరి ఈ నపుంసకుడు ఎందుకు వచ్చాడు ఆరాధించడానికి? బైబిల్ రాయబడింది ఏమన్నా? ఇక్కడ రాయబడి ఉందా అండి? నపుంసకుడు వస్త్రం రాయబడి ఉందా? ఎక్కడ రాయబడి ఉంది? చూడొకసారి 1వ రాజు గ్రంథము
8వ అధ్యాయము 41, 1వ రాజులు 8:41. మరియు ఇశ్రాయేలుకు నీ జనుల సంబంధులు కాని ఇశ్రాయేలుకు నీ జనుల సంబంధం కాని పరదేశులు, అది పరదేశులు అంటే నపుంసకులని, ఇశ్రాయేలు సంబంధులు కాని పరజనులు పరదేశం నీ నామమును బట్టి దూరదేశం నుండి వచ్చి నీ నామమును బట్టి దూరదేశం వచ్చి నీ ఘనమైన నామమును గురించి నీ బాహుబలమును గురించి నీ బాహుబలం గురించి నీవు చాపిన బాహు పట్టింది ప్రసిద్ధిని గురించి చేతులు. అయ్యా ఇక్కడ సొలొమోను ప్లాన్ చేస్తున్నాడు. నువ్వు చాపిన బాహు ప్రసిద్ధి గురించి విందురు వారు వచ్చి నీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమును నీవు విని పరదేశులు నిన్ను వేడుకొని దాని ప్రకారం సమస్తము అంటే పరదేశం అంటే విన్నట్ట, దాని ప్రకారం అంటే నీకు మేలుస్తారయ్యా. అందుకని వచ్చారు. ఎవరిలో పరజనులు అంటే ఎవరు? పరదేశం అంటే ఎవరు? నా పంపుకులే. మనకు ఇంకా అర్థం కావాలంటే చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 3 నుంచి. యెషయా గ్రంథం 56:3. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా చూడు, యెహోవా హత్తుకొను అన్యుడు అంటే దేవుని ఎరగవాడుట. ఇలాంటి యెహోవాను హత్తుకున్నవాడు అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయునని. అంటే యెహోవాట తన జనులారే వాళ్ళ నుంచి వెలివేయ అనుకొనవద్దు. షండు అంటే ఎవరు షండు అంటే? ఈ నపుంసకుడు నపుంసకుడు. అయ్యా నువ్వు షండు అనుకోవద్దు. నేను ఎండిన చెట్టుని అనుకొనవద్దు. అయ్యా ఓ నపుంసకుడా, నువ్వు ఎండిపోయిన చెట్టు అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను అయ్యా ఒకవేళ నువ్వు షండు కావచ్చు, కానీ నేను నియమించిన విశ్రాంతి దినములంటే ఆరాధించే స్థలములు. ఇది చాలా ప్రాముఖ్యం. విశ్రాంతి దినములు చాలా ప్రాముఖ్యము. మనకైతే లెక్కలేదు, కానీ వాళ్ళకి అట్లా చెప్తాడు. నా విశ్రాంతి దినములను ఆచరించుంటే నాకిష్టమైన వాటిని కోరుకొనుచు. విశ్రాంతి లేచినట్ట నాకు ఇష్టమైన దాన్ని కోరుకోవట్లేదు. నాకు ఇష్టమైనది దేవుడికి మనకిష్టమైనది కాదు కోరుకొనొచ్చు. నా నిబంధన ఆధారం చేసుకొని షండులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నా పంపుకుని గూర్చి ఇలా చెప్తున్నాడా? నా ఇంటను నా ప్రాకారములలో ఒక భాగమును వారికి ఇచ్చేదను. నా ఇంట అంటే మై హౌస్లోను ప్రాకారం అంటే చుట్టూ ప్రకారం ఉందే, ఆకారంలో ఒక భాగము అని ఒక పోర్షన్ ఎవరిస్తాడు? పోర్షన్కు ఎవరైతే ఆయన ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన వాక్యాలను జీవిస్తారో వారికట్ట తన ఇంటిలోను ప్రాకారంలో ఒక భాగం. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే, అయ్యో మా కొడుకులండి మా కూతురు అని అనిపించుకోవడం కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఏం పేరట? అయ్యా ఈ కూతుర్లు కుమార్తెలు కాదు, వాళ్ళ పేర్లు కాదు, శ్రేష్టమైనది విశేషమైన పేరు నీకు ఇస్తాడా? కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినములు అపవిత్రపరచకుండా. అయ్యా ఓ షండులారా, విశ్రాంతిను అపవిత్రపరచవద్దు. ఆచరించుచు నా నిబంధన ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై దాసులట. మనం దాసులమే దాసులు అన్నాం. యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. పరిశుద్ధ పర్వతం ఇక్కడ అంటే పరిశుద్ధ పర్వతం అంటే అదుగో దేవుని యొక్క పరలోకానికి ఆ సంగతి తోడుకొస్తానా?
నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. ఏమట? వారిని ఆనందింపజేసేదను. ఎవరిని? అయ్యా ఆరాధించండి. అలాంటి స్థలములో ఉన్నవారంట నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను. వారంటే అర్పించు దహన బలి. ఇదిగో నీ హృదయంలోనే బాగా దహన బలు ఇస్తావా? ఈయన ఇచ్చాడు మరి ఈ నపంసకుడు ఇక్కడ దహన బలి అంటే నీ సర్వములో ఉన్న సమస్తం అప్పగించాలి ఆయనకు. బలులను నాకు అంగీకారములగును. బలులు నాకు అంగీకారమగును. నా మందిరము సమస్త దినులకు ప్రార్థనా మందిరం అనబడును. నా మందిరం అట్లా సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరం. అంటే ఎవరు అన్ని జనులు? దేవుని ఎరగనే వారికి. మనందరం అన్నజనులమే. అంటే ఇక్కడ ఇశ్రాయేలు 12 గోత్రాలకు కాదు ఇది. ఎవరికి? నీకు నాకు. మనం అన్నజనులమే, దేవుని ఎరగనే వారమే. దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక్కడ అందుకని చంద్రుడట. అందుకని ఆరాధనకు వచ్చి ఎక్కడికి వచ్చాడు? వచ్చి కూర్చొని వెళ్తున్నాడు. సమ్మ అపొస్తలుల కార్యములు చదువు. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం ఎక్కి. అతడు ఎవరట తిరిగి వెళ్తున్నట్టు? ఎవరు? దేనికి వచ్చాడు? ఆరాధించడానికి. అంటే ప్రాణం చూసుకు వెళ్ళిపోతున్నాడు. మనం కూడా ప్రాణం చూసుకు వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? ప్రార్థన ఏం చేస్తాం? వెళ్తామా? మరి తిరిగి వెళ్ళొచ్చు. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన చూడండి ఏంటంట? కూర్చోండి ప్రవక్త అయిన యెషయా గ్రంథములు చదువుచుండెను. మనమైతే ఇంటికి ఏం చేస్తావు? చదువుతావు ప్రార్థన, వాక్యం చదువుతావా? ఇంకెందుకంటే బలేసే 6 పదార్థాల కోసం. కానీ అట్లా కాదు. రథం అంటే ఎన్ని కిలోమీటర్లు? దాదాపుగా దక్షిణాఫ్రికా తెలుసా? ఇప్పుడు అక్కడ నైరుతి నుంచి వచ్చిందంట. ఎవరు? ఎన్ని నెలలు వచ్చింది? 4 నెలలు. మరి అది దాదాపు అట్నే 2. ఇది కూడా దక్షిణమునే. దక్షిణ షేబా దేశం రాని. ఎక్కడంది? ఇదే దేశం. ఏ దేశం? ఎక్కడ? నపుంసకులది చదివారు కదా. దక్షిణ దేశం, దక్షిణ ప్రాంతానికి. అని దక్షిణం అంటే ఏంది? ఇదండి ఒరు బాబు. దక్షిణాఫ్రికా అట్టే ఉంటుంది. ఈ మొత్తం దక్షిణ అంటే దక్షిణం మొత్తం ఏంది? ఈ భాగం అంతా దక్షిణమే. కాబట్టి దక్షిణాఫ్రికా అంటే నీగ్రోళ్ళ నల్లని వాళ్ళు. శేవదేశం రాని ఆమె కూడా నల్లదే. కానీ ఆ దేశం అంటే అలాంటి దేశంలో ఉన్న వ్యక్తులట. అంటే 4 మైళ్ళు రథం మీద వెళ్తున్నాడు. ఆ 4 మైళ్ళ రథం మీద వెళ్తుంటే ఏమైంది? పిలుపు అన్నాడు, పరిగెత్తు. దేవుడు అంట, పిలుపు పరిగెత్తు. అశ్వరుడు కాబట్టి రథం కాడికి ముందు వెళ్ళిపోయాడు. ఎవరు? పిలుపు. మనం వెళ్తామా? ఆత్మచేత తీసుకెళ్ళి ఆత్మచేత. అందుకని ఒక సందర్భము ఎప్పుడైతే ఏలియా అహాబు చూసి, అయ్యా అహాబు గారు మోపైన వర్షం కుడుతుందయ్యా, నువ్వు వెళ్ళిపో. దానికి వెళ్ళిపోమన్నాడు. తెలీదా? ఏ ఇల్లు? సోములపట్నం అండి. వారు బాబు అహాబు రాజు యొక్క పాలనండి. ఏ పరిపాలన చేస్తున్నాడు? సోములపట్నం అండి. అయితే ఆయన వెళ్ళిపో సందర్భంలో కొంచెం ప్లాన్ చేస్తున్నాడు. దాసులు పిలిచాడు, రే చూడ ఏమన్నా మేఘం ఉందా? లేదయ్యా. మళ్ళీ చూడిపో. అయ్యా అరచేత మేఘం 7 మార్లు చూసేట. అప్పుడు మోపైన వారిని కురిసింది, ఉడగళ్ళు పడ్డాయి. ఈలోపుగా అని ఆహాబు కాడికి ఏమండి ఏలియా ముందు వెళ్ళిపోయాడు. అటు వెళ్ళిపోయాడు. రథం వేగమా లేదా ఈయన వేగమా? అంటే దేవుని యొక్క ఆత్మ కొలిపిపడుతుందట.
ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటావో దేని ఆత్మని కొనిపోతుంది. కాబట్టి ఒక్కసారి యోచించండి. కాబట్టి ఇక్కడ వెళుతూ యెషయా గ్రంథం చదువుతున్నట్ట. ఎవరు చదివేది? అందుకని అంటే యెషయా గ్రంథం సపరేట్. అంతే 6 దినాల నుండి ఒక్కొక్క ప్రతి, ఆది కాండం ఒక ప్రతి, నిర్గమం ఒక ప్రతి. అంటే మొత్తం ఎన్ని ప్రతులు? ఎన్ని ప్రతులు? అరే ఎన్ని ప్రతులు మొత్తం? తెలియదు బాబు కదా. 19 తెలీదు. 27 19 27 కాదు మందున మరి 39 27 చెప్పట్లా. 39. కాబట్టి ఇక్కడ ఒక ప్రతి యెషయా గ్రంథాన్ని చదువుతున్నట్ట. ఎన్ని అధ్యాయాలు? 60 అధ్యాయాలు చదువుతున్నట్టు. ఎవరు చదువుతున్నా అమ్మ? అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, యెషయా గ్రంథం ఎలా తెలుసునకో ఏమండి? ఈ యొక్క పిలుపు ఎక్కడ తెలుసా? తెలుసు, దేవుని ఆత్మ. ఏది తెలుసు అంటే వినపడుతున్నాయి మాటలు. ఇప్పుడు ఈ మాటలు ఏమనుకోండి, నీకు తెలీదా? పాట పాడుతావు, నీ పాట ఏం తెలియదు నీకు? తెలీదా? అంటే నీకు తెలిస్తే, పాట తెలిస్తే నువ్వు పాడతావు, లేకపోతే తెలియదు ఆ పాట ఎవరు. కానీ ఇక్కడ యెషయా చదువుతున్నట్టు చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా? ముందుకు వెళ్ళిపోయాడు. అంటే అయ్యా నా పంపుకోలా, నువ్వు చదువుతున్నా ఎరుగుతావా అని అడుగుగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే. త్రోవ అంటే దారి. ఎవడైనను నాకు దారి చూపకపోతే నాకేం తెలుసు? ఎలాగో గ్రహింపగలనని చెప్పి. అంటే నువ్వు వాక్యం చదివారే, పొద్దున చదివారు ఎవరన్నా? గ్రహించాలి మరేందో. చదివాను కాబట్టి చదివాం. కానీ దాన్ని ఏంటి, ఏం చదివాము, ఎందుకు చదివాము అని అర్థం చేసుకున్నావా? చదివంటే చదివాము అంతే, దాన్ని అర్థం చేసుకోవాలిగా. కాబట్టి ఇక్కడట ఎప్పుడైతే ఏమంటాడు, రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖను మందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండెను, అలాగనే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనోక్తమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవడు వివరింతురు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. చూడండి, యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఆయన గొర్రె వలె వదకు తేయబడినట్ట. బొచ్చు కత్తిరించవాలి. గొర్రెండి మౌనముగా. అంటే గొర్రెను పోల్చాడు ఎవరు? యెషయా ప్రవక్త పోల్చాడు గొర్రెను. ఆ గొర్రె ఎవరు? యేసుక్రీస్తు. ఆ గొర్రె ఎలా చెప్పగలవు ఆ గొర్రెని? యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అదేనండి. కాబట్టి అక్కడ బొచ్చు కత్తిరించు అని వాళ్ళను వదకు తేబడిన గొర్రె పిల్ల. వదంటేంది? వదంటేందండి చంపటము. ఆ వధిస్తే అది అరుస్తుందా? అదే పశువు వధించాడు కూడా ఏమవుతుంది? అమ్మా. మరి కోడే అరుస్తుందా? కోడి ఎప్పుడు కోస్తుంది ఇక్కడ? అరుస్తుందా? ఏమని కోసినప్పుడు అమ్మా కుక్కరుగా అంటుందా? అవి మీకు వదిలేస్తుండే. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, అయ్యను గ్రహిస్తున్నావా? ఎవడైనా నాకు దారి చూపినే కదా అన్నప్పుడు
అప్పుడు నపుంసకుడు ఆ, ప్రవక్త ఎవరను గురించి ఇలాగ చెప్పుచున్నాడు. అయ్యా ఆ ప్రవక్తే అంటే తెలుసు ఎవరు నప్పుడు చూడండి ఈయన ప్రవక్తని. ప్రవక్త అన్నది ప్రవక్త అర్థమండి అంటే దేవుని విషయంలో జరగబోయే సంగతి ముందుగా తెలుసు. జరిగినవి జరగబోని చెప్పేవాడు ప్రవక్త. అయ్యా మరి యెషయా ప్రవక్త ఎవరి గురించి చెప్పాడు? తన్ను గూర్చి అంటే ఆ ప్రవక్త గురించి చెప్పాడా? తన్ను గురించి వేరొకను గురించి దయచేసి నాకు తెలుపుమని అయ్యా పిలుపుని అడిగి. ప్రవక్త తన్ను గురించి చెప్పాడా? వేరే గురించి దయచేసి నాకు చెప్పు, ప్లీజ్ టెల్ మీ అన్నప్పుడు అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి ఏ లేఖనము? యెషయా గ్రంథం. యెషయా గ్రంథంలో ఉండే ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. చూడండి ఏంటండి ఏ లేఖన? ఆ లేఖనం బట్టి యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడట. అంటే గాస్పల్ పంపించాడు. ఎవరికి? ఈ దినాన గాస్పల్ లేదు, మనకు సువార్త లేదు, సువార్త కొడుకు లేదు. గొప్ప గొప్ప అని అయ్యో ఆధిక్యతలు గొప్ప గొప్ప ప్రేమలు కావాలా అని మహత్కాలు కావాలా చూసి అది కాదు అటు ఇది. అందుకని చూడొకసారి లూకాసు వార్త 24 అధ్యాయము, లూకాసు వార్త 24 అధ్యాయము 44 వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములో ప్రవక్త గ్రంథములోను కీర్తనలోను నన్ను కూర్చున్న రాయబడినన్నయు అన్నది చెప్తున్నాడు యేసు ప్రభు. ఎవరితో? ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచాడో వాళ్ళందరూ ఆ యొక్క మేడగదిలో, అంటే మేడగది కాదు ఇంట్లో ఉన్నప్పుడు చెప్తున్నట్ట, అయ్యా మోషే ధర్మశాస్త్రములోను కీర్తన గ్రంథంలోను అని ప్రవక్త గ్రంథంలోను అన్ను గురించి రాయబడినట. ఏం రాయబడ్డవి? చూడు ద్వితీయోపదేశ కాండలో 18 వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కోసం పుట్టిందును అతని నోట నా మాటలు నుంచుదును నేను అతనికి ఆజ్ఞాపించినంతయు యావత్తును అతడు వారితో చెప్పును. కాబట్టి అయ్యా నాలాంటి ప్రవక్త, ఎవరి ప్రవక్త? ఈయన ప్రవక్త. ఎవరైనా ప్రవక్త ఎవరు? అరే నాలాంటి ప్రవక్త ఎవరు చెప్తున్నాడు ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో. నాలాంటి ప్రవక్తలు మీ సహోదరులు పుట్టిస్తాను. మోషే ఒరే బాబు, ఎంతకాలమైనా అంతే. కాబట్టి ఓ మోషే, ఇదిగో నీలాంటి ప్రవక్తను నేను పుట్టిస్తానయ్యా. అంటే ఎందుకంటే ఈనాటి ప్రాంతం యేసుక్రీస్తు ప్రవక్త. అంతేకాదు చూడొకసారి కీర్తనలు 22 అధ్యాయము, కీర్తనలు 22 అధ్యాయము 15 వచనం. నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరిచూచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా లేఖనం చూపించారట. ఎవరు? ప్రవక్త గ్రంథంలోను కీర్తనల్లోను ప్రవక్త గ్రంథంలో ఏమున్నాయి? మరి ప్రవక్త గ్రంథంలో ఏమున్నాయి? పెద్ద ప్రవక్త ఎవరు? యెషయా ప్రవక్త. చూడండి 53 అధ్యాయము 5 వచనం. మన అతిక్రమలను బట్టి అది గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సాధారణమైన శిక్ష. కాబట్టి ఇక్కడ ప్రవక్త గ్రంథంలోను కీర్తనలోను ఇక్కడ
రాయబడిందన్నమాట. కాబట్టి అందుకు చెప్పాడు. కాబట్టి అందుకని వీళ్ళందరట ఎప్పుడైతే ఈ యొక్క నపంస చెప్పినప్పుడు అప్పుడు నపంస ఏమంటున్నాడు చదమ్మా? త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చి, అంటే ఏమనుకుని చెప్పాడు? సువార్త. ఏ సువార్త? క్రీస్తు సువార్త. ఆ సువార్త ఎలాంటిదట అంటే చూడొకసారి 50 అధ్యాయం యెషయా గ్రంథము 50 అధ్యాయము 6వ వచనం. 50 అధ్యాయం 6వ వచనం. వారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరికివేయు వారికి. ఎవరు అప్పించారంట? కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. అంటే చెప్తాను ఇక్కడ ఫిలిప్పు, అయ్యా కొట్టువారికట ఆయన ఏమంటే ఏం పంపించాడు? వీపు. అంటే ఎప్పుడు వీపు ఇస్తారా? కొట్టేటప్పుడు ఏం చేయాలి? ఈపు కొట్టుకొని చూస్తాం, అమ్మో కొట్టుకుంటున్నారని చంప కొట్టుకున్నా కానీ ఈపు మాత్రం కొట్టనియరు. వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని. అయ్యా ఎంట్రుకలు పెరిగి అంటే ఎంట్రుకలు పట్టుకుంటారండి చాలా చురుకు. కాబట్టి అయ్యా పెరికేయండి. ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి ముఖము దాచుకొనలేదు. అంటే ఉమ్ము ఏం చేస్తావు? ఉమ్ము కానీ ఆయనట దాచుకోలేదట. తన వీపు అంటే తన వీపు అప్పగించాడట. అంటే సోదరుడి అయ్యా ఎవరికంటే అని నీ కోసం నా కోసమే అయ్యా. ఎందుకని ఆయన ఈ పక్కించాడు. అంతేకాదు కీర్తనలు చూడండి 129 3వ వచనం. కీర్తనలు 129 3. దున్నువారు నా వీపు మీద దున్నిరి. అబ్బో చూడండి. అంటే ఆ యొక్క దున్నలు చాలు పొడుగుగా చేసిరి. చూడండి నీ కోసం నా కోసం అయ్యా ఎంత శ్రమపడ్డావు అయ్యా. అంటే దున్నువారికి నా వీపు దున్నారట. అంటే అట్లాగా ఆ రైతు ఏ రీతిగా పొలము దున్నుతాడో అలాగా చాలండి లైన్గా. కాబట్టి ఎంత శ్రమపడాలి నీ కోసం నా కోసం. ఓ నపుంసకుడా ఆలోచించాయి ఆయనకు ఆయన. అంతేకాదు ఆయన ఎంతగానో బాధపడ్డాడయ్యా. తన వీపును అప్పగించాడు. మరి ఏం చేస్తావు? అందుకే తనను గురించి వేరే గురించి అంటే ఆయన గురించి కదా. ఇదిగో యేసు ప్రభు గురించి వేరే కూడా ఆయన గురించే. చెంపలు పెరుగు వారికి. అదే చూడండి యెషయా గ్రంథం 51:23 యెషయా. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందకు వంగి. అయ్యా ఇదిగో యేసు ప్రభువా మేము దాటిపోవాలయ్యా, నువ్వు దారిగా వంగు. ఏమంటండి? మేము దాటిపోవునట్లుగా అంటే అండి ఎంత క్రూరులండి. ఎవరు? యూదులు. మేము దాటిపోవునట్లు క్రిందకు వంగి సాగిలపడుమని అంటే బోర్ల ఏమంటే యూదులు అంటున్నారు, అయ్యా మేము నడవాలి కాబట్టి నువ్వు బోర్లపడి సాగిలపడు. వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి. చూడంటే నడిచిపోయారట ఆయన మీద. చూడండి ఎంత బాధ అండి. దాటిపోయే వారికి తన దారి ఎంత తొక్కారండి, ఎంత తొక్కారు. కాబట్టి ఈ మాట విని నపుంసకుడట అయ్యో ఇదగనా, అది నేను అలాంటి వాడినా, నేను ఎంటుకలు పెరిగి వేసేవాడినా, అయ్యో నేను ఆయన అని ఇప్పుడు అని దానిగా చేసి నడిచానా అని అంటాడు. అప్పుడు అన్నాడు సోమా. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసుని గుర్చిన సువార్త ప్రకటించాను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చాను. నపుంసకుడు ఇదిగో నీళ్లు. అయ్యా ఆ యొక్క ప్రార్థన ఆపాడట నపుంసకుడు.
అయ్యా ఓ ప్రవక్త, ఇదిగో నీళ్ళ చూడకొచ్చి నీళ్ళు ఆపు. నాకు రథం ఆపాడు. నాకు బాప్తిసం ఇచ్చుటకు నాకు బాప్తిసమునకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపుమని ఆజ్ఞాపించెను. అయ్యా ఆటంకం ఉందా? ఓ పిలుపు గారు ఆటంకం ఉందా? నేను బాప్తిసుకోవాలయ్యా, నేనే నా యొక్క జీవితాన్ని ఇక్కడ బయట పెట్టావయ్యా, కాబట్టి మన ఆటంకం ఉందా? రథం ఆపో అంటే రథసారథిని ఆపమంట. ఆపాడు. ఫిలిప్పు నువ్వు పూర్ణ హృదయంతో నీవనే అయ్యా ఆపాను మంచిది, కానీ నీకు పూర్ణ హృదయం ఉందా? విశ్వసించిన ఎడల ఏంటి పూర్ణ హృదయంతో విశ్వసించిన అంటే విశ్వాసం ఉందా? పూర్ణ హృదయంతో నీవు విశ్వసించిన ఇస్తారా దేవుడు అంటే అయ్యా వంగు దారిపోతాం, కానీ అట్లా కదా బాప్టిజం అంటే ఆశమాషి కాదు. అండి పూర్ణ హృదయంతో ఏం చేయాలట? విశ్వసించాలి, నమ్మాలి. అట్లా పూర్ణ హృదయంతో ఇంక వెనకంజ వేయకూడదు. తీసుకుంటే విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు పొందొచ్చాయా? ఏం లేదు, నువ్వు పూర్ణంగా సంపూర్ణ విశ్వాసం ఉందా నీకు? అది పొందు. కాబట్టి ఎప్పుడు సంపూర్ణ అండి విశ్వాసం ఉందో వెళ్ళారట. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానయ్యా. ఈయనండి అదిగో సన్ ఆఫ్ గాడ్ అండి, ఈయన దేవుని కుమారుడు. గాడ్ అండి, సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అయ్యా, నమ్ముచున్నాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలో దిగి అంతటా ఫిలిప్ అతనికి బాప్తిసం ఇచ్చాను. ఫిలిప్ అతనికి బాప్టైజ్డ్ రక్షింపడ్డాడు. మరి మనకెందుకు ఈ వాక్యమో అండి? మనకెందుకు ఈ వాక్యం? మనం ఎందుకు ఇది నేర్చుకోవాలా అంటే హెచ్చరికట. అయితే నపుంసకుడు అండి సంపూర్ణ విశ్వాసంతో రక్షింపడ్డాడు. మరి మీరు ఎలాగో నపుంసకుడురా చూడొకసారి అంటున్నాడు. మత్తయి వార్త 19:12 మత్తయి 19:12 తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు. ముగ్గురు ఉన్నారు ఇక్కడ. తల్లి గర్భం నందు నపుంసకులుగా పుట్టిన వారు గలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులు కలరు. అంటే ముగ్గురు ఉన్నట్టు ఇక్కడ. తల్లి గర్భం నుంచి పుట్టిన వారు ఎవరు? వాళ్ళు ఎవరండి? నపుంసకులు. మనం అట్లా ఉన్నావా? తల్లి గర్భం నుంచి ఏ రీతికి వచ్చాం పాపంతో, అట్లా ఉన్నావా? అలా కుదరదు. కాబట్టి తల్లి గర్భం నుంచి ప్రతి వాడు పాపే. కాబట్టి అయ్యా మేము నపుంసకులం అయితే అప్పుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఇప్పుడు రక్షణ పొందితే నేతోని నువ్వు పురుషుడవే, నువ్వు దేవుని సంబంధమే. కాబట్టి ఈ యొక్క లేఖనం ద్వారా మనం అంటే అయ్యా ఇదిగో కొంతమంది మధ్యలో నపుంసకులు తీసుకున్న వాళ్ళు, అది వేరే సంగతి. దేవుని రాజ్యం కొరకు నపుంసకులు అంటుంది అన్నది మేము పాపం చేయము. అందుకనే మనకు గుర్తొస్తాడు యేసేపు. అంటే యేసేపుడు ఎన్ని దినం ఏం చేసింది? ఆమె మాట్లాడదాం, ప్రతిరోజు మాట్లాడుతుందంట. ప్రజలు మాట్లాడడం ఉంది, పాపని ఆస్కారం ఉంది. కానీ అట్లా కాదు, దేవుడు ఉన్న లోపల అంటే దేవుడికి అర్పించాడు తన యొక్క ఆత్మను. అందుకనే అన్నాడు ఇక్కడ. అంటే ఏం చేస్తాం మరి? ఎప్పుడైతే చూడొకసారి లూకాసు వార్త 24:50 ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. 45 ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వారితో చెప్పాను. కాబట్టి అయ్యా పట్టణం నుండి, కాబట్టి ఎప్పుడైతే వారి మనసును తెరచాలో
కాబట్టి ఇప్పుడు దేవుడు ఫిలిప్ మనసు తెరిచాడట. కాబట్టి మనం ఏం విన్నాం? అందులో యేసేపు దేవుడు కలిగిన కాబట్టి పాపము చేయడు, చేయజాలడు. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రభా, ఈ నూతన సంవత్సరంలో చివరి పునరుద్ధానంలో ప్రభా నీ వాగ్దానం మాకు ఇచ్చావు. ఇదిగో ఆ నపుంసకులైతే తన జీవితం చక్కబట్టుకొని గ్రంథంలో రాయబడింది ఆయన పేరు, మా పేరు కూడా జీవనంలో రాయ, లేకపోతే ఏముంది? జీవనంలో పేరు రాకపోతే ఏమవుద్దట? గొర్రెపిల్ల జీవనంలో రాయబడిన వాళ్ళ పేర్లే ఉంటాయి, లేకపోతే ఇక్కడ నమోదు చేసుకోవచ్చు, కానీ ఈ పేర్లు కాదట. కాబట్టి జీవనంలో పేర్లు మాత్రమే పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో ఎవరికి చోటు అంట? చూడొకసారి ముగిద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము లాస్ట్ వచ్చినాం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని. ఎక్కడ? పరలోక రాజ్యంలో. అట్లా గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళ పేర్లు మాత్రమే ప్రవేశిస్తారా? కానీ నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అబద్ధం ఆడవాడు అంటే అమ్మో మనమున్న మా అబద్ధం అట్లా. అసహ్యమైన వాడు, అసహ్యకారులు అంటే చేయడానికి అని చేసి అసహ్యం లేదు దానిలో ప్రవేశం దేంట్లో. కాబట్టి ఈ యొక్క నపుంసకులట దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆశ కలిగి అంటే ఆ యొక్క పూర్ణ విశ్వాసముతో రక్షింపడాడు. కాబట్టి అలాంటి రక్షణ ఎదుకొచ్చింది కావాలా? కాబట్టి ఒకసారి యోచించి, ప్రభువా నీ యొక్క రక్షణ నాకు కావాలి, నా యొక్క మరణం ఎప్పుడు నాకు తెలియదు. కాబట్టి ఈ దినాన్నే నీ వాక్యం నా యొక్క ఆంతరంలో చేర్చి నా కొరకు ఎంతగానో ప్రభువా నువ్వు బాధపడి నీ వీపును ప్రభా దున్నటానికి ఇష్టపడ్డావు. ఎందుకంటే మేమందరము నీ రాజ్యంలో వారసులు ఉండాలని కోరుచున్నాం. కాబట్టి ఒకసారి మేమందరం ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా హెచ్చరించాం. ఈ వాక్యం మా అంతరంలో నింపి ఎక్కడైనా మా జీవితం చక్కబెట్టడానికి సాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మా దీవిస్తుందిగా ప్రార్థన. కృప మీ పరలోక తండ్రి మీకున్నారు, నీ కృప చేత ప్రేమ చేత ఇదిగో ప్రభా నపుంసకుడు తన జీవితం చక్కబెట్టుకొని ఇదిగో ప్రభా నీ ఆత్మతో నింపుచున్న దేవానికి నాలు ప్రభా తన పాపం అనే తండ్రి ఆ యొక్క వ్యాధిని తీసేసిన దేవా తన జీవితం చక్కబెట్టుకొని ప్రభా ఆ బిడ్డ దాన్ని నేరస్థాపన చేయబోతున్నాడు రేపు. కాబట్టి మేము ఇప్పుడే మా జీవితం చక్కబెట్టుకొని ఆ యొక్క పిలుపు ద్వారా సువార్త విని ప్రభా తన యొక్క జీవనం చక్కబెట్టుకున్నట్లుగా మేము కూడా ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మా ఆంతర్యంలో తండ్రి స్థిరపరిచి బలపరిచి నీ యొక్క నామములు ప్రభా నీ వాక్కును మాకు ఇచ్చిందేవా ఈ వాక్కును ప్రభా వ్యర్థముగా ఉచ్చరించకుండా ఈ వాక్యానుసారంగా జీవింపులుగా మమ్మల్ని సిద్ధపరచండి. కుటుంబాలు దీవించండి, ముందున్న కాలం నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.